సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. చాలు. ఏం రాయబడిందంటే, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరగా పరిగెత్తునట్లు దాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నేను చెప్పే అంశము మీరు జాగ్రత్తగా వినండి. అంశం ఏంటంటే, ఉరి యొద్దక గురి యొద్దక, ఉరి యొద్దక గురి యొద్దక అనేటువంటి అంశం మీద 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. ఈరోజు ప్రభు నమ్ముకున్న మనందరము మనకొక గురి ఉంది. మనం గురి యొద్దకు పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. గురి యొద్దకు ఉందా మన పరుగు, ఉరి యొద్దకు వెళ్తున్నామా అనేదే 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం ఇప్పుడు మనం చూసినటువంటి మాటలో, వాడు ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లుగా వెళ్తున్నాడు అని రాయబడ్డది. ఉరి యొద్దకు వెళ్తున్నాడు. ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే, జారస్త్రీ, జారత్వమును వ్యభిచారమును చేస్తున్నటువంటి వారి గురించి రాయబడింది. జారత్వం చేసేటువంటి వారు, వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఉరిలో పడిపోతున్నారు, ఉరి యొద్దకు పోతున్నారు. ప్రాణహానికరమైనటువంటి స్థలం అది. అలాంటి స్థలానికి పోవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ ఈరోజు ప్రపంచంలో అధికమైన పాపము, జారత్వమే జరుగుతుంది. ఈ లోకంలో జారత్వము, వ్యభిచారం అనేటువంటి పాపము పెరిగిపోయింది. స్త్రీ లేదా సిరి, ఈ 2 మనిషిని నాశనానికి నడిపిస్తున్నాయి. స్త్రీ, సిరి, ఈ 2 ఒక రకము ఉంది కదా. ఈ 2 ఈ లోకాన్ని నాశనానికి నడిపిస్తున్నాయి. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, లోకంలో పాపం పెరుగుతుందా పుణ్యం పెరుగుతుందా అంటే ఏం చెప్తారు మీరు? వెంటనే చెప్తారు. ఎవరిని అడిగినా చెప్తారు, పాపమే పెరిగిపోతుందయ్యా. నీతి పెరుగుతుందా అవినీతి అంటే ఏం చెప్తారు? అవినీతి పెరుగుతుందయ్యా అంటారు. అన్యాయమే ఎక్కువైపోయింది లోకంలో, అవినీతి ఎక్కువైపోయింది, అక్రమాలు ఎక్కువైనాయి, పాపం పెరిగిపోతుంది. బైబిల్లో రాసింది, పాపము ఆకాశానికి అంటుకున్నాయని రాయబడింది. ఈ మనుషులు చేసిన పాపం అంట ఆకాశానికి అంటుకుంటున్నాయి. సొదొమ గొమొర్రా పాపాలు ఆకాశానికి అంటుకున్నాయి. ఆదికాండము 5వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది. భూనివాసులు తమ మార్గములను చెడుపుకున్నారు. ఏమని రాయబడింది? ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఈరోజు పాపంలో మునిగి తేలుతున్నారు. పాపము పండుతుంది. దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కనును.
అందరూ దురాశలో పడిపోయారు. జారా స్త్రీ జాడకు వెళ్ళొద్దు, జారత్వము చేయవద్దు, వ్యభిచరించవద్దు దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. కానీ ఏం జరుగుతుంది? జారత్వము, వ్యభిచారము ఎటు చూసినా మరి ఎక్కువగా అయిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా, వాయు వరుసలు లేకుండా, మరి వయసులని ముసలులని తేడా లేకుండా పాపము చాలా ఎక్కువైపోయింది. మరి వాళ్ళు ఏడికి వెళ్తున్నారు? వాళ్ళు ఉరి యొద్దకు వెళ్ళిపోతున్నారు. అందుకనే అంశం ఉరి యొద్దక గురి యొద్దక మన ప్రయాణం. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా బహిరంగంగా చేయకపోయినా పాపాలు లోపల మాత్రం చేస్తున్నది వాస్తవం. యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు అన్నాడు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. జాగ్రత్త. ఎంతమంది ఇలాంటి పాపంలో పడిపోవట్లేదు? నువ్వు ఉరి యొద్దకు వెళ్తున్నావు, గురి యొద్దకు కాదు. చాలామంది ఇలాంటి మోహపు చూపులో ఉన్నారు. ఒక స్త్రీ చక్కగా తయారై రోడ్డు మీద వెళ్తుంటే పలుమార్లు ఆమె దిక్కు చూడాలనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే తప్పులేదు, తెలియక ఏదో ఒకసారి చూస్తే తప్పులేదు. మళ్ళీ మళ్ళీ వెనకకు తిరిగి చూడడం, దాంట్లో పాపం ఉంది అని ప్రభు చెప్పాడు. ఒకసారి అకస్మాత్తుగా కనబడింది ఒక స్త్రీ అంటే ఆ విషయం వేరు. మళ్ళొకసారి ఆకర్షించబడి చూసినామనుకో, అది పాపానికి దారితీస్తుంది. నీవు చక్కగా ఉరిలో పడిపోతున్నావు, ఉరి యొద్దకే నువ్వు వెళ్తున్నావని బైబిల్ సెలవిస్తుంది. ఒక అందమైన ఒక అబ్బాయి, ఒక పురుషుడు అందంగా తయారై రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి చూస్తే తప్పులేదు. కానీ నువ్వు మళ్ళీ వెనకకు తిరిగి చూసావనుకో, ఆ పురుషుని నువ్వు చూస్తున్నావు అనుకో, నువ్వు అప్పుడే వ్యభిచారం చేసినవని ప్రభు చెప్తున్నాడు. నిజానికి ఈ లోకంలో ఏ పాపం ఎక్కువ జరుగుతుందో తెలిసినా వ్యభిచారము, ఈ జారత్వమే ఆకాశాన్ని అంటుకుంటుంది. ఈ లోకమంతా ఈ పాపంలోనే ఎక్కువ శాతం పడిపోతున్నారు. జాగ్రత్త అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు రావడం తప్పు లేదు, వాటిని ఖండించాలి. మనము మానవ మాతృలం కాబట్టి, మట్టి దేహంలో ఉన్నాం కాబట్టి, శరీర ఆలోచనలు, శరీర లక్షణాలు, గుణాలు మనలో వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవాలి, వాటిని మనము అణిచివేయాలి, వాటిని తొలగించుకోవాలి. చెడాస ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాక్యంతో దాన్ని ఖండించాలి. దేవుని యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ పాపాన్ని మనం జయించడానికి ప్రయత్నాలు చేయాలి. మనుషులం కాబట్టి సాధారణంగా చెడు తలంపులు వస్తాయి. ప్రభు చెప్పాడు, మీరు మోహపు చూపుతో చూడొద్దు. ఒక స్త్రీని అలాగే చూస్తున్నావు కొద్దిసేపు అంటే నువ్వు తప్పకుండా ఆమెతో వ్యభిచరిస్తున్నావు. బహిరంగంగా కాదు, ఆత్మలో, మనసులో. నేను అలా చూడనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
మిమ్మల్ని చేయలేపమని నేను అడగను, కానీ మీరు చూస్తారని, మనలో ఉన్న శరీరం అలాంటిదేనని నేను అర్థం చేసుకోగలను. కానీ చూడకుండా మనము ఉండాలి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే స్త్రీలు అయినా పురుషులైనా అదే మాట. వాడు ఊరి యొద్దకు వెళ్తున్నాడని సంగతి వాడు తెలియక జారా స్త్రీ దగ్గరికి తనకు ప్రాణహానికరమైనదని ఎరగక, ఈరోజు చాలామంది ఎరగక ఉరి యొద్దకు వెళ్తున్నారు. అదొక ఉరి. ఇదే పాపంలో లోకమంతా మునిగి తేలుతుంది, లోకమంతా చెడిపోతుంది. అందుకంటే పౌలు భక్తుడు అంటాడు, రోమ 3:23 ఏమన్నాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పరలోకాన్ని పొందుకోలేకపోతున్నారు. అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే అందరూ, అన్ని కులాలు. బాపనోళ్ళ ఇళ్ళల్లో భ్రష్టులు లేడా, మాదిగోళ్ళ ఇళ్ళల్లో మంచోళ్ళు లేడా అని ఒక ఆయన అన్నాడు. అన్ని కులాలలో భ్రష్టులు ఉన్నారు. పాపం కాడ ఏ భేదం లేదు, తిండి కాడ మాత్రం కులం వస్తుంది. పాపం చేసే దగ్గర లేదు. ఎవరెంబడైనా ఆడు పరిగెత్తుకొని పోతాడు ఊరిలో పడ్డట్టు. ఒక పక్షి ఊరిలో పడడానికి ఎట్లా వెళ్తుందో వీడు పాపంలో పడిపోతాడు. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా పాపం దగ్గర మాత్రం ఏ భేదం లేదంట. వేరే దగ్గర భేదాలు ఉన్నాయి. నేను కాపోని, మాది ఆగ్ర కులం, మీరు దళితులు, మేము గొప్పవాళ్ళము అంటున్నారు. పాపం చేసే దగ్గర మాత్రం ఆ తేడాలేం లేవు, అందరూ సమానమే. పాపంలో పడిపోతున్నారు స్త్రీలు పురుషులు అందరూ. ఇది చాలా డేంజరు. ఈ తలంపు కూడా మనలో రాకుండా జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు. యోబు గ్రంథం 31 మొదట్లో అన్నాడు ఆయన భక్తుడు. యోబు గ్రంథం 31 మొదటి వచనంలో ఏమంటాడు ఆయన? నిబంధన చేసుకున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, అందంగా రెడీ అయ్యి రోడ్డు మీదకి వెళ్తున్న కన్యకను నేను ఎలాగూ చూతును. నేను అలాగ చూసి చేసిన ఎడల పరముననున్న నా దేవుని ఆజ్ఞ ఏమగును. చూసారా, యోబు అంటున్నాడు, జాగ్రత్త పడుతుండు యోబు. కళ్ళతో నిబంధన. ఎందుకంటే కళ్ళు చాలా డేంజర్. ఏది చూస్తే అది కావాలని మనసు కోరుతుంది. కళ్ళు చూస్తాయి, మనసు వెంటనే కోరుతుంది. కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి. యేసుప్రభు అంటాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడినదే. నీ కళ్ళు చీకటైపోతే నీ దేహం అంతా చీకటే. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కన్నును పెరికి తీసి నీ యొద్ద నుండి పారవై. ఎంత రోషం ఇది, ఎంత పౌరుషం ఇది, ఎట్లా ఇంత త్యాగం. ఇలాంటి భక్తి క్రైస్తవ బిడ్డలలో కావాలి. సమాజంలో ఇలాంటి భక్తి రావాలి. ఈరోజు తల్లి తెలుస్తలేదు, చెల్లి తెలుస్తలేదు, వాయు వరుసలు ఏం కనబడతలేవు కళ్ళకి. పాపం పండిపోతుంది, లోకం చెడిపోతుంది. ఈ ఒక విషయంలోనే లోకం చెడిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉరి యొద్దక గురి యొద్దక నీ జీవితం, నీ ప్రయాణం. ప్రభు నమ్ముకున్నావు వాస్తవమే, కానీ ఎక్కడ కొనసాగుతుంది ఈ ప్రయాణం?
పాపంలోనా? ఉరి యొద్దకే వెళ్తున్నావా, లేదా నీ గురి యొద్దకు వెళ్తున్నావా? ఈ రెండు విషయాలు తెలియజేయడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకుందాం. సంసోను చూడండి, ఒక స్త్రీని మోహించి తల్లిదండ్రుల మాట వినక దైవ చిత్తాన్ని పక్కకు పెట్టేసి తన ఇష్టానుసారంగా విడిగా నా ఇష్టం, నాకెవరి ఇష్టమైతే వాళ్ళని చేసుకుంటా, సొంత నిర్ణయాలు చేసుకొని ప్రభువును పక్కకు పెట్టేసి దైవ చిత్తాన్ని పక్కకు పెట్టేసి ఆ అమ్మాయి వెంబడి వెళ్ళి తన నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఉరి యొద్దకు వెళ్ళిపోయి ఉరిలో పడిపోయి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మనం చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే వారి పాపం ఘోరము, వ్యభిచారం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం ఏం రాసి ఉంది ఇక్కడ? ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయను. మందిరానికి వస్తున్న, ఒక పరిచర్య చేయడానికి వస్తున్నటువంటి స్త్రీలను కూడా మోహించి వ్యభిచారం చేసి దేవుని దృష్టికి గొప్ప పాపం చేశారు. ఈరోజు దేవుని బిడ్డలారా, వ్యభిచార పాపం, జారత్వం అనే పాపం ఎవరైతే చేస్తున్నారో వారు ఉరి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ప్రాణము నశించిపోవడానికి చేతులారా వారి ప్రాణాన్ని వారే ఉరిలోనికి తీసుకెళ్తున్నారు. వారి పాపం గొప్పదైపోయింది. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పాపం కూడా ఘోరమైనది. ఎవరో కొత్త అమ్మాయి కనబడితే అయిపోయింది సొదొమ గొమొర్రాలా. ఒక కొత్త స్త్రీ ఆ గ్రామానికి వచ్చిందంటే ఆమె జీవితాన్ని పాడు చేయడమే. ఇక సొదొమ గొమొర్రాలో 20వ వచనం చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర గొప్పది. వారి యొక్క పాపము, సొదొమ గొమొర్రాల యొక్క వాటి పాపము బహుఘోరమైనది, గొప్పది, బహుభారమైనది. చాలు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా భయంకరమైన పాపం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. వీళ్ళందరూ ఎక్కడ వెళ్తున్నారు? బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే వాళ్ళంతా నరకం వెళ్ళిపోతున్నారు, ఉరి యొద్దకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ప్రాణాన్ని నాశనానికి తీసుకెళ్తున్నారు. సామెతల గ్రంథము 7వ అధ్యాయంలో 23వ వచనం, తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబులు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి, దాని నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళం పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. చూసారా, ఇక్కడ అనేకమైనటువంటి మాటలు జారా స్త్రీ గురించి రాయబడింది. చాలామంది నాశనం అయిపోతున్నారు. జారత్వంలో పడి వ్యభిచారం అనేటువంటి పాపంలో పడిపోయి ఉరి తెచ్చుకుంటున్నారు.
యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండేటువంటి ఆత్మను, దేవుని సన్నిధికి చేరే ఈ ఆత్మను పాపాలు చేసి నరకానికి తీసుకెళ్తున్నారు ఈ పాపం ద్వారా. జారా స్త్రీ దగ్గరికి దాని మార్గమున వెళ్ళువారు నాశనమైపోయారు. అది నరకము. ఈ పాపము పరిశుద్ధుల్లో కూడా పనిచేస్తుంది. ప్రభు నమ్ముకున్న కూడా ఇలాంటి ఆలోచనలు, తలంపులు వస్తున్న వారు ఎవరైనా ఉంటే మనము జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. అనవసరంగా మనము నరకానికి వెళ్ళిపోతాం, ఊరిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. సంసోను అలాగే అయిపోయాడు. చాలామంది బైబిల్లో మనం చూసినప్పుడు వ్యభిచారం అనే పాపంలో పడిపోయి నాశనం అయిపోయారు. అందుకనే ఉరి యొద్దకా గురి యొద్దకా నీ ప్రయాణము. ఈ పాపం వలన వచ్చు జీతం మరణం. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం వలన ఏమొస్తుందంటే మరణం వస్తుంది, ఉరి వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది ఉరి. జాగ్రత్త పడదాం. మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, మన కంటి చూపును కంట్రోల్ చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. పరిశుద్ధంగా జీవించడానికి, బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. భయం కలిగి ఉండాలి. పలానా చోటుకి వెళ్తే అందమైన అమ్మాయిలు కనబడతారు, ఆడ కూర్చుందాంపా, టైంపాస్ చేద్దాం. చాలామంది యవనస్తులు అలాగే చేస్తూ ఉంటారు. యవనస్తులను చూడడానికి బాయ్స్ని చూడడానికి గర్ల్స్ వస్తారు, గర్ల్స్ని చూడడానికి బాయ్స్ వస్తారు. ఒక ఆయన చెప్పిండు నాకు, మీ మెదక్ చర్చిలో ఆ జాతర వెళ్ళిండంటే ఒక ఆయన నాకు చెప్తున్నాడు, సార్ నేను మెదక్ చర్చి జాతరకి వెళ్ళిన, అక్కడ అమ్మాయిలు వస్తారంటగా మంచి మంచి వాళ్ళు అంటుండే ఆయన. అయ్యో మెదక్ చర్చిలా ఏంటి? అవును సార్, అమ్మాయిలను చూడడానికి అబ్బాయిలు వస్తారు, అబ్బాయిలు చూడడానికి అమ్మాయిలు వస్తారు సార్ అక్కడ అని ఒక ఆయన నాకు చెప్పాడు. అయి ఉండొచ్చు, అక్కడ జాతర జరుగుతుంది కదా. ఆయన అన్న మాట కూడా వాస్తవం ఉంది, ఆయన అన్న మాటలో వాస్తవం ఉంది. జాతర ఒకళ్ళు చూడడానికి ఒకళ్ళు వెళ్తారు, అక్కడ దేవుని ఆత్మ పనిచేయదు, దేవుని కార్యాలు జరగవు. చాలామంది ఇలాంటి వాళ్ళు వస్తారు సార్ అక్కడ. దేవుని పేరు పెట్టుకొని ఈరోజు జారత్వం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. మరి దేవుని పిల్లలైతే వాళ్ళు అట్లా చేయరు. దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు అలా చేయరు. దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు అలా చేయరు. వాళ్ళు నామకార్థన క్రైస్తవులు ఈరోజు సాక్ష్యాన్ని పాడు చేస్తున్నారు. మెదక్ చర్చి అలాంటిది కాదు. మెదక్ చర్చి పవిత్రమైంది. అది 100 సంవత్సరాలు ఈరోజు ఆ చర్చి నిర్మించి 100 సంవత్సరాలు ముగించుకొని ప్రపంచానికి ఒక మంచి పేరు 2వ స్థానంలో ఉంది. అటువంటి దైవ మందిరాన్ని ఈరోజు అన్యజనులు ఏదో అనడానికి కారణమయ్యారు కొంతమంది. ఆ పనికి మాలిన వారి వలన దేవుని యొక్క మందిరానికి లేదా అక్కడ జరుగుతున్న సేవకు చెడు సాక్ష్యం రావడం నేను బాధపడినా. మెదకు మందిరం పవిత్రమైంది, అది అనేకులకు సాక్ష్యంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, పరిశుద్ధులు. మరి జాతరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా అలాగ చేయొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గురి యొద్దక ఉరి యొద్దక అనేటువంటి మాట ఈరోజు మనసులో తలంచిన కూడా వ్యభిచారమే, జారత్వమే. మన మనసును కూడా కంట్రోల్ పెట్టుకొని, మన చూపు కంట్రోల్ పెట్టుకొని, మన ఆలోచన కంట్రోల్ పెట్టుకొని, మన నోటి మాటలు జాగ్రత్తగా పెట్టుకొని పవిత్రంగా బ్రతికి పరలోకం చేరుకుందాం. జారస్త్రీ అనగా జారత్వం, వ్యభిచారము మనుషుల్ని ముంచేస్తుంది. వ్యభిచారీనులారా, ఈ లోక స్నేహము
దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా లోకంతో స్నేహం చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహం ఎక్కువైపోయింది. అదే వ్యభిచారం, అది జారత్వం. నిన్ను సృష్టించిన నీ దేవుని దగ్గర గడుపు. నిన్ను పోషిస్తున్న నీ దేవుని దగ్గర సమయాన్ని గడుపు. ఆయన నీకు ఒక ప్రేమలేఖను పంపించాడు కదా, దాన్ని చదువుకో. ఇదే బైబిల్. పరిశుద్ధ గ్రంథం దగ్గర సమయం గడుపు. ఆయన పాదాల దగ్గర సమయం గడుపు. ఆ తండ్రి దగ్గర ప్రార్థన చేయి. ఆత్మీయంగా ఎదుగు, ఆధ్యాత్మికంగా బలపడు. కానీ లోకముచ్చట్లు, లోక వార్తలు చెప్పుకొని లోకంతో స్నేహం చేసి వ్యభిచారుడిగా, ఒక జారుడుగా గురి యొద్దకు పోకుండా ఉరి యొద్దకు పోకు. ఉరి యొద్దకి వెళ్తున్నావు, లోక స్నేహం చేస్తున్న వ్యభిచారివి, జారుడవుగా ఉన్నావని బైబిల్ సెలవిస్తుంది. లోకం స్నేహం చేసే ప్రతివాడు వ్యభిచారి. మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అబ్రహాం దేవుని స్నేహితుడిగా మారాడు. మోసే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దానియేలు దేవునికి బహుప్రియుడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. భక్తులు దేవునితో గడుపుతున్నారు. యెహోషువ గుడారంలో నుండి బయటకు రాలేదు. దేవుని సన్నిధిలో గడుపుతున్న భక్తులు దేవుని సన్నిధి దూరం చేసుకొని లోకంలో కలిసిపోయి లోకముచ్చట్లు, లోక వార్తలు చెప్పుకొని వ్యభిచారివై జారుడవై ఉరి యొద్దకు పోకు. నీకు ఉరి తెచ్చుకుంటున్నావు. ఉరి తెచ్చువాడు ఎవరు తెలుసా? సాతాను. మొదటిది అది ఉరి. ఏది? స్త్రీ. ఇప్పుడు సిరి కూడా ఒక ఉరే బైబిల్ సెలవిస్తుంది. చూడండి, 2వ మాట చదువుకుందాం. 2వ భాగంలో ఏముందంటే ఇక్కడ అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. అపొస్తల కార్యాలు 1:18. వ్యభిచారము, జారత్వము ఒక ఉరి అయితే ఇంకొక రకమైన ఉరి ఏంటంటే ధనం. యూద ద్రోహము వలన సంపాదించిన రూకలు, ఆ సంపాదించిన రూకలు ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురస్తులందరికీ తెలియవచ్చెను. బహుఘోరం. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించకుడి. చదవండి ఎవరైనా. 1 తిమోతి 6:9వ వచనం సెలవిస్తుంది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరమైనటువంటి ఆలోచనలో పడుదురు, అనేక దురాలోచనలో పడుదురు. ఇట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. ఎంత ఘోరమైన విషయం అంటే ధనాపేక్ష. డబ్బు నీకు ఒక ఉరి. డబ్బాశ ఒక ఉరి. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయి, భక్తిలో నుండి తొలగిపోయి, దేవునికి విరుద్ధమైన పనులు చేసి, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పనులు చేసి, డబ్బు కోసం ఈరోజు ఏదైనా చేయడానికి మనుషులు తెగిస్తున్నారు. నరహత్య చేయడానికి రెడీగా, దొంగతనం చేయడానికైనా రెడీగా, పేరు ఖరాబైనా సరే, సాక్ష్యం ఖరాబైనా సరే, డబ్బు సంపాదించాలి, డబ్బును పట్టుకోవాలి, డబ్బును సంపాదించాలి అనేటువంటి దురాశ. అది నిన్ను ఉరిలోనికి నడిపిస్తుందనేది బైబిల్ సెలవిస్తుంది. అందుకే నేను ఈ ప్రయాణము ఉరి యొద్దక గురి యొద్దక అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతోనే ఉండి 12 మంది శిష్యులలో ఒకడై ఉండి యేసయ్య సత్యబోధలు వింటూ మందిరానికి వస్తూ సావాసంలోనే ఉంటూ
ఒక దుర్మార్గుడిగా మారిపోయాడు. ధనాపేక్ష అతన్ని పీడిస్తుంది. డబ్బు 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 కొరకు దేవునికి విరోధమైన పనులు చేస్తావా? నీతితో కూడింది కొంచెమైనా శ్రేష్టమే. భక్తిహీనునికి కలుగు బహుధనం కంటే నీతిమంతునికి కలిగిన కొంచెమైనా శ్రేష్టమే. యేసుప్రభు చెప్పినటువంటి బోధ. నువ్వు కొద్దిగా ఉన్నా సరే నీకు నీతిగా సంపాదించుకో, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దురాశపరుడవు కాకు. అడ్డదారిలో డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని వెంబడించు, డబ్బు నిన్ను వెంబడిస్తుంది. కృపాక్షేమములు నా వెంట వచ్చును, నేను ప్రభు వెంట వెళ్ళుదును. ఏది తక్కువ చేయడు దేవుడు. ఏదో అద్భుతం మన జీవితంలో జరిగించి ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయనను పక్కకు పెట్టి, ఆయన వాక్యాన్ని పక్కకు పెట్టి, ఆయన చిత్తాన్ని పక్కకు పెట్టి డబ్బు కోసం విశ్వాసాన్ని కూడా పోగొట్టుకొని, ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. దైవజనుడా ఏమంటాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, డబ్బు కొరకు వచ్చే దురాశను విసర్జించు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభునే అమ్ముకున్నాడు. ఎంత ఘోరమండి! వరే 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 దేవుని అమ్ముకోవడమా డబ్బు కోసం? దేవుని కంటే ఎక్కువగా డబ్బుకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈరోజు చాలామంది ఆ సండేలు కూడా డుమ్మలు కొట్టి డబ్బు కోసం వెళ్తారు. ఏమనంటే అవి చెప్తారు, ఏమంటారు వాటిని? సాకులు. చెప్పుకో, అవి చెల్లవు ప్రభు దగ్గర. నీ సాకులు ప్రభువు దగ్గర చెల్లవు. నాకు అది ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, వద్దు, అవి నడవవు, అవి చెల్లవు. నువ్వెన్ని చెప్పినా అవి పట్టించుకోరు. పాపం పాపమే, ఆజ్ఞ అతిక్రమం అతిక్రమమే. ఆదివారం ప్రభు సన్నిధిలో కూర్చొని కుటుంబంతో సమేతంగా వచ్చి ప్రభుని ఆరాధించారే. నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబము ప్రభు సన్నిధిలో కనబడాలి, రావాలి అని ఆశ ఏది? నీ ఇష్టం. నువ్వు రావాలనుకుంటే వస్తావు, ఆ రోజు ఎవరైనా పిలిస్తే పోతావు. ₹1,00,000 ఇచ్చిన ఓకు, ప్రభుని ఆరాధించినాక ఓ. ప్రభు టైంను ఖరాబ్ చేయకు. నీ వలన ఇంకోలకు అభ్యంతరంగా ఉండకు. నిన్ను బట్టి ఎవరైనా బలపడాలి కానీ బలహీనులు కావద్దు. ఈరోజు నువ్వే తప్పటడుగులు వేస్తుంటే నిన్ను చూసిన వాళ్ళు తప్పటడుగులు వేస్తారు. నువ్వు కారకుడు అవుతావు, డబల్ శిక్ష పొందుతావు. నువ్వు ఉరి యొద్దకు వెళ్తున్నావు. నరకము సాతాను కొరకు ఉంది, కానీ వాడు ఒకడే పోతలేడు, చాలామంది తోలుకొని పోతుండు నరకానికి. యేసుప్రభు అన్నాడు, నరకం ఎవరి కొరకు చేసినావు యేసుప్రభు అంటే ఆయన అన్నాడు, కేవలం సాతాను కోసం మాత్రమే. వాడు సామాన్యుడా? వాడొక్కడు పోక అందరిని తోలుకొని పోతుండు. ఈరోజు నీ వలన చాలామంది చెడిపోతున్నారు. జాగ్రత్త. ఉరి తెచ్చుకోకు, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకోకు. ఇస్కరియోతు యూదా ప్రభుతో ఉండి, శిష్యులతో ఉండి, ఆయనకేమో పోయే రోగం వచ్చిందో, మంచి లక్షణాలు నేర్చుకోక దురాశపరుడై, పేరాశ గలవాడై, ఆయనకు పేరాశ ఎక్కువ, డబ్బాశ ఎక్కువ, ధనాశ ఎక్కువ. డబ్బు సంచి తన దగ్గర పెట్టుకున్నాడు. అది సాలదని చివరికి ప్రభువునే అమ్ముకున్నాడు 30 ఎండి నాణ్యములకు. చివరికి ఏమైంది? తను చనిపోయాడు. ఉరి పెట్టుకున్నాడు. ఉరి అదే డబ్బు, అదే దురాశ, అదే పాపము అతని ఉరి పోసింది. వాడు కింద ఆ ఉరి తెగిపోయి కింద పడి నడిమిటికి ఇరిగిపోయి పేగులు బయటపడ్డాయని ఎంత విచారంగా అతని గురించి రాసింది. బాగుపడ్డాడా ఏమన్నా? దేవునికి విరుద్ధంగా పనిచేసామన్నా బాగుపడ్డాడా? ఆ డబ్బు కొరకు ఉరికి డబ్బు సంపాదించిండు కానీ ఆ డబ్బు అనుభవించిండా? చివరికి అది శాపంగా మారింది. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఆకాను డబ్బు కొరకు పరిగెత్తాడు. ఏమైనా సంపాదించిండా? వెండి తెచ్చుకుండు, బంగారం తెచ్చుకుండు, దుస్తులు తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకుండు డేరేలో. అందరికంటే నేను ధనవంతున్న వాళ్ళు అనుకుండు.
దేవుని ఆజ్ఞను తూలనాడి, దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేసి, ఆజ్ఞను అతిక్రమించేసి, పరిశుద్ధాత్మని దుఃఖపరిచి, దేవుని బాధ పెట్టి, వెండి బంగారము దుస్తులు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా ఇంట్లో పెట్టుకున్నాడు. చివరికి పట్టుబడ్డాడు. నువ్వు చేస్తున్న పాపం నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎవరికి తెలియకుండా చేసే పాపము తెలియదు అనుకుంటున్నావు, కానీ ఒకరోజు అదే పాపం నిన్ను అందట్లో పెడుతుంది. పాపం నిన్ను పట్టిస్తుంది. పాపం మంచిది కాదు. ఆకాను పట్టుబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, మోషే యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేసిండు, అయ్యా ఏం చేయాలయ్యా ఇతనంటే, రాళ్లతో కొట్టి చంపండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రాలను, బంగారు కమ్మిని, ఆకారు కుమారులను, కుమార్తెలను, భార్య పిల్లలను, ఎద్దులను, గాడిదలను, పశువులన్నింటినీ కూడా, వానికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోనికి తీసుకొని వెళ్ళి, నీవేళ పాపం చేసి సంఘాన్ని బాధపరుస్తీవి, యెహోవా నిన్ను బాధపరుచును అనగా, ఇశ్రాయేల్ అందరూ వాని రాళ్లతో సావగొట్ట చంపిరి. వాళ్ళని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత అగ్ని చేత కాల్చి అదే రాళ్ళు వాళ్ళ మీద కుప్ప వేశారు. అది నేటి వరకు సాక్ష్యముగా ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! నీ దురాశ, నీ డబ్బాశ దేవుని ఆజ్ఞను అతిక్రమించేదిగా ఉండొద్దు. అభ్యంతరంగా ఉండొద్దు. మంచిది కాదు. ఎవరు బాగుపడలేదు. ఇది విశ్రాంతి దినము కదా అని చూడకుండా విశ్రాంతి దినమును కూడా దుమ్మగొట్టి పరిగెడుతున్నావే, నీకు భయం లేదా? ఓ మనిషి, నువ్వే పాటి వాడు. దేవుడు తలుసుకుంటే కాలి బూడిదైపోతావు. దేవుడు ఇంకా నీ పైన దయ చూపుతున్నాడు, దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నువ్వు ఇంకా విచ్చలవిడిగా జీవించకు, క్రమశిక్షణలోనికి రా, బాగుపడతావు. నీవు, నీ పిల్లలు బాగుపడతావు. ఆకాను చేసిన పాపానికి అతని కుమారులను, కుమార్తెలను, భార్యను, పశువులను అన్నిటినీ తీసుకెళ్ళి ఆ లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపి కాల్చి ఆ రాళ్లను కుప్పకేశారు. ఏం బాగుపడ్డాడు చెప్పండి? తన కుటుంబాన్ని అంత నాశనం చేసుకున్నాడు కదా. అందరిలాగా నువ్వు నీతిగా బ్రతికితే అయిపోవు కదా. డబ్బాశ మంచిది కాదని నీకు తెలియదా? ఈ డబ్బాశనే నీకు ఉరి. నువ్వు ఉరికి వెళ్తున్నావు. డబ్బు మనుషులకు ఉరి. అదే ఆ గేహాజీ కూడా వెళ్ళాడు. ఉదాహరణకు చెప్తున్నా మీకు ఈ సందర్భంలో. గేహాజీ ఏం చేశాడు? ఒక దైవజనుని దగ్గర ఉండి కూడా, ఒక మంచి అగ్ని లాంటి దైవజనుని దగ్గర ఉండి చెడిపోవడమా? మరి దైవజనుంది తప్ప, వాంది తప్ప? ఈరోజు బోధ కరెక్ట్ లేదా? ఎందుకు మారతలేరు మనుషులు? అంతే, వాళ్ళంతే, అలా బతుకంతే. పౌలు భక్తుడు మంచి వాక్యం చెప్తుంటే వాడు నిద్రపోతూ కింద పడ్డాడు, ఐతికు అనేటువంటి వ్యక్తి. మరి పౌలు బోధ తప్పువా, అతడు వినడం తప్ప? చెప్పండి. ఈరోజు సంఘంలో బోధ లేదా? మంచి వాక్యం లేదా? దేవుడు మీతో మాట్లాడతలేడా? ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాము? ఎందుకు మన బ్రతుకులను సరి చేసుకోలేకపోతున్నాము? ఎందుకు క్రమశిక్షణని మనము పాటించలేకపోతున్నాము? దేవుని బిడ్డలారా, క్రమం చాలా ఇంపార్టెంట్. నువ్వు పాడే పాటల కంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే క్రమం అనేది చాలా ప్రాముఖ్యము. క్రమం. ఈరోజు మన సిఎస్ఐ చర్చిలో వాళ్ళు 9 గంటలకు ఆరాధన ప్రారంభించి 11 గంటలకు ముగించేసుకుంటున్నారు. ముందే ముగించుకుంటున్నారు. మన ఆరాధన 1 గంట దాకా కొనసాగుతుంది. సరిపోదా సమయం? టైంకి రావాలిగా. 11 గంటలకు, 10:30కు వచ్చి, 12 గంటలకు వచ్చి నాకు అవకాశం దొరకలేదే అని అనుకోవద్దు. మన టైం పాటిద్దాం.
ఇతరులకి ఇబ్బందిగా ఉండొద్దు. 10 గంటలకే వచ్చి ఆరాధన చేస్తున్న బిడ్డలకి మనం అభ్యంతరంగా ఉండొద్దు. మనం టైం పాటించాలి. ఆరాధన టైం ఆరాధనదే, వాక్య టైం వాక్యదే, పాటల టైం పాటలకే. నువ్వు ముందు వచ్చి ప్రభుని మయంపరిస్తే నీకు దీవెనా. మన కొరకు ట్రైన్ ఆగదు, మన కొరకు ఫ్లైట్ ఆగదు, మన కొరకు టైం ఆగదు, సమయం ఆగదు. అది వెళ్తూనే ఉంటుంది, ఆ సమయం ప్రకారం వెళ్తూ ఉంటుంది. నీవు కరెక్ట్ రావాలి, నీ సమయాన్ని నువ్వు కరెక్ట్ చేయాలి. వాళ్ళు 9 గంటలకే ఆరాధన చర్చికి వెళ్తుర్రు, నువ్వెందుకు లేట్ చేస్తున్నావు? భయం లేకనే కదా, భక్తి లేకనే కదా, అడిగేటోళ్ళు లేడనే కదా. ఎవరు అడిగితే నాకేందులే అనుకోవడమా? వద్దు, అట్లా వద్దు. నువ్వు ఎక్కడ వెళ్ళినా క్రమం పాటిస్తే దీవించబడతావు. ఈరోజు ఆకాను కూడా ఒక దురాశపరుడై ఒక మంచి దైవసేవకుని దగ్గర ఉండి, అగ్నిలాంటి ప్రవక్త దగ్గర, దైవజనుని దగ్గర ఉండి చల్లగా అయిపోవడంటే ఎవరిది పొరపాటు చెప్పండి? యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలారా వెనక్కి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. పౌలుతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లోకంలో కలిసిపోయారు. తేడా ఎక్కడా? దైవసేవకుల్లో తేడా లేదు, గేహాజీలో తేడా. గేహాజీకి దుర్బుద్ధి ఉంది, దురాశ ఉంది, డబ్బు కష్టపడకుండానే, ప్రయాస పడకుండానే ధనవంతులం కావాలి. అట్లయితే దొంగతనమే చేయాలి డైరెక్ట్. కష్టపడకుండా మనం పైకి రావాలంటే ఏదో చేయాలిగా. ఇల్లు దోసుకుంటే అవుతాం, అన్యాయంగా అక్రమంగా అడ్డదారిలో వెళితే అవుతాం. అది వద్దు మనకి, అది మంచిది కాదు. నీతితో కూడిందే మంచిది, యథార్థతో కూడిందే మంచిది. దేవుని సన్నిధిలో క్రమం పాటిస్తూ మిగతా సమయాన్ని కష్టపడాలి. దేవుడే ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము కలగజేయును. నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు, నరుల కష్టార్జితం వల్ల ఎక్కువ. ఏడేసిన గొంగడ అనే ఉంటుంది. మరి జాగ్రత్త, నువ్వు ప్రభుకే మోసం చేస్తావా? ప్రభు చెవికి పువ్వులు పెడతావా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, దేవుడు గొప్పోడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు సరి చేసుకుందాం. వ్యభిచార పాపం వలన ఉరి యుద్ధకు వెళ్తున్న వాళ్ళు కొంతమంది ధనము, ఈ ధనం వలన, ధనాశ వలన ఉరి యుద్ధకు వెళ్తున్న వాళ్ళు కొంతమంది. ఈ లోకంలో ఈ 2 పాపాలు చాలా ఘోరంగా, ఏమంటారు దాన్ని, అభివృద్ధిలో ఉన్నాయి. ఒక వ్యభిచారం, రెండవది ధనాశ. అనగా సిరి మనుషుల్ని బోల్త కొడుతున్నాయి, మనుషుల్ని ఉరియుద్ధకు నడిపిస్తున్నాయి, చివరికి నరకానికి నడిపిస్తున్నాయి. ధనాశ మంచిది కాదని బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తాం. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తా. సామెతల గ్రంథంలో 12-13 వచనంలో ఒక మాట చెప్తుంది. ఉరి యొద్దక గురి యొద్దక అనే సందర్భంలో మూడవ వాక్యాన్ని, మూడవ పెదవుల వలన నీ దోషము అపాయకరమైనటువంటి ఉరి. చూడండి, ఇక్కడ రాయబడింది, పెదవుల వలన వచ్చే దోషము అపాయకరమైనటువంటి ఉరి. నీ పెదవుల వలన నువ్వు ఉరి తెచ్చుకోకు. ఒకటి, జారత్వమైన మనసు ఉండొద్దు, వ్యభిచార మనసు ఉండొద్దు. రెండవది, ధనాశలో పడిపోవద్దు. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పొందుదాం. ధనాశలో పడిపోతే అది ఉరి అయిపోతుంది. వ్యభిచార తలంపులతో మనం బ్రతికినట్లయితే, చూసినట్లయితే అది ఉరి యొద్దకు వెళ్ళిపోతావు. మూడవది, నీ పెదవుల వలన వచ్చే మాటలు నీకు ఊరి తెస్తాయి అనేది కూడా ఒకటి జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భంలో. చూడండి ఏమొస్తుంది పెదవుల వలన, చూడండి, చదవండి. పెదవుల వలన, అదనమాట. పెదవుల వలన దోషం వస్తుందా అంటే వస్తుంది. మా పెదవులు మాయి, మా నోరు మాది, మా నాలుకే మాది, అక్కడ కూర్చొని మాట్లాడుకో. ఒకటి కాదు, చాలా ఊరిలు తయారు చేసుకో. నీ మెడకు ఒకటి పడదు మరి.
చాలా ఊర్లు పడతాయి. అది ఎట్లా పడుతున్నాయి? నీ మాటలతోటి నువ్వు ఊరి తయారు చేసుకుంటున్నావు అని వాక్యంలో రాయబడింది. అందుకనే నోటికి ఏం పెట్టుకోవాలి? చిక్కం పెట్టుకోవడం మంచిది. నీతిమంతులు అయితే అలాగా నోటిని కాపాడుకుంటారు. తన నోరు కాపాడుకున్నవాడు తనను కాపాడుకోను బైబిల్ చెప్తుంది. ఎందుకంటే జీవమరణములు నీ నోటిలోనే, నీ నాలుక వశమే అయి ఉన్నాయి. కాబట్టి నువ్వు జీవానికి పోవాలంటే కొంచెం నాలుకను కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే 32 పనులు దేవుడు ఎందుకు పెట్టిండంటే ఆ నాలుక లోపల ఉండాలి. ఈ నాలుక అగ్గి లాంటిది, అగ్గిపుల్ల లాంటిది. మంది కొంపలు ముంచుతుంది, సంసారాలని చెడగొడుతుంది, సంఘస్థులను చెడగొట్టేసి సంఘాలు ముక్కలు చేస్తుంది, విశ్వాసులని బస్సులుగా చేస్తుంది ఈ నాలుక. ఏమా అయ్యా, బైబిల్ ఉంది చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. బైబిల్ ఏముందంటే నీ నోటి మాట వలన నీకు ఏమొస్తుంది? ఉరి. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18:7 వచనం ఏమొస్తుందంటే, అనవసరంగా కూర్చున్న దగ్గర ఉరి తయారు చేసుకోకు. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును. అవునా కాదా? వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. మనుషులు ఈ ఉరిలో పడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు. మరి నరకానికి వెళ్ళిపోయేటోళ్ళు ఎక్కువ, ఇరుకు మార్గమున వచ్చేటోళ్ళు తక్కువ. విస్తారమైన మనుషులు ఏ దారిలో వెళ్ళిపోతున్నారంటే విశాలమైన దారిలో నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ నోటి మాట ద్వారా ఉరి తెచ్చుకున్నారు, పెదవుల ద్వారా ఉరి తెచ్చుకున్నారు, ధనాశ వల్ల ఉరి తెచ్చుకున్నారు, వ్యభిచార తలంపుల వలన ఉరి తెచ్చుకున్నారు. కాబట్టి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏ దారిలో ఎక్కువ ఉన్నారంటే ఈ దారే. మరి నీ దారి ఉరి వద్దకేనా? నీ మాటల వలన అపరాధివి అయిపోతావు, నీ మాటల వలన నీతిమంతుడు అవుతావు. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. మాట జాగ్రత్త. విస్తారమైన మాటల్లో దోషముంది, ముసలమ్మ ముచ్చట్లో దోషముంది, పనికిమాలిన మాటలలో దోషముంది. ఉరి నీ పెదవుల ద్వారా, నీ నోటి ద్వారా నీకు నీవే ఉరి పెట్టుకుంటున్నావు. పెట్టుకో, మరి ఏం చేస్తావు? దేవుడు వద్దంటుండు. నీకేమో నాలుక ఊకోదా, దురదనా, నోటి దురద. ఈ నోటి దురద ఊకే ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి టైంపాస్ అనుకుంటున్నావు, కానీ టైంపాస్ కాదు అది. నీకు ఉరి తయారవుతుంది, పెద్ద పగ్గం తయారవుతుంది, నీకు స్ట్రాంగ్గా తయారవుతుంది. అది వాళ్ళకెళ్ళి తప్పించుకోలేవు. నీ తల మంచిగా నీకు నువ్వే ఉరిలో పెట్టుకుంటున్నావు కుమారుడా, వద్దు అని ప్రభు అంటున్నాడు. మనం జాగ్రత్తగా ఉందాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. అవి కూడా ఏమంటారు, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అవి కూడా ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగించేటివిగా ఉండాలి, అవి జీవపు మాటలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పుదాం ఒకసారి. అందరూ ఉన్నారా? జో కొట్టినట్టు వస్తుందా? అయిపోయింది, నేను ముగించేస్తున్నా. ఉరి జాగ్రత్త. ఉరి దేనివల్ల ఉరి వస్తుంది చెప్పండి? చెడు తలంపులు, జారత్వము, వ్యభిచారము, లోక భోగం చూడొద్దు, లోక స్నేహము చేయదు. ఒకవేళ అట్లా చేస్తే నీకు నువ్వే ఉరి తయారు చేసుకుంటున్నావు. రెండవది, ధనాపేక్ష వద్దు. ఉన్న దాంట్లో సంతోషపడదాం, నీతిగా బ్రతుకుదాం. అదే దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని దేవుడు ఆశీర్వదించలేదా? కొంత పిండి, పట్టడంత పిండి, ఇంత నూనెను దేవుడు ఆశీర్వదించలేదా? మనకు కలిగింది కొంచెమైనా దేవుడు ఆశీర్వదించడా? స్తోత్రం చెప్పండి. ఆశీర్వదిస్తాడు. అనవసరంగా ధనాపేక్ష కలిగిన వారమై ఉరిలో పడిపోవద్దు. మూడవది, నోటి మాటల వలన ఉరి తెచ్చుకోవద్దు. ఉరి యొద్దకా గురి యొద్దకా అనే అంశం అదే. మరి ఇది ఒకటి. ఈ 3 పాయింట్లు ఒకటైతే, రెండవ పాయింట్ ఏంటి తెలిసిన? గురి యొద్దకే నా ప్రయాణం. పౌలు ఏమన్నాడు ఒక మాట చూడండి. పౌలు
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆహా, ఎంత మంచి మాట. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏ పక్కలు చూడట్లేదు, ఎక్కడ చూడట్లేదు, ముందుకే నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. మరొక మాట దాంట్లోనే ఉంది చూడండి, 3:14 వచనం, 3:12 వచనం. ఎందు నిమిత్తం నేను పట్టుబడుతున్నో దాన్ని పట్టుకోవడానికే పరిగెత్తుచున్నాను. ఎందు నిమిత్తం నేను పట్టుబడ్డానో తెలుసా నీకు? నువ్వు ఎందుకు రక్షింపడ్డావో, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఈ లోకములో నుండి నిన్ను ఏరి కోరి ఎన్నుకొని ప్రతిష్ఠించుకుంటే, నిన్ను పిలుచుకుంటే ఈరోజు ఆ పిలుపును పక్కకు పెట్టేస్తావా? అందుకనే దర్శనం లేని జనులు నశించెదరు. దర్శనం అనేది చాలా అవసరం.